గమనించాలి. నీతి విషయమై, పరిశుద్ధత విషయమై, యథార్థత విషయమై, దేవుడు మెచ్చిన జీవితం విషయమై కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. అయితే ఆ కష్టాలు, ఆ బాధలు, ఆ సమస్యలు, ఆ ఇబ్బందులు కొద్ది కాలమే ఉంటాయండి. భయపడొద్దు, బెదిరిపోవద్దు, కుంగిపోవద్దు. దేవుడు తప్పక సహాయం చేస్తారు. దేవుడు తప్పక విడిపిస్తారు. దేవుడు తప్పక శ్రేష్టమైన సంతోషాన్ని అనుగ్రహిస్తారు. ఒకసారి ఆలోచన చేద్దామండి. మనం పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు, నీతిగా జీవిస్తున్నప్పుడు, యథార్థంగా జీవిస్తున్నప్పుడు, దేవుడు మెచ్చినట్టుగా జీవిస్తున్నప్పుడు, దేవుడు కోరుకున్నట్టుగా జీవిస్తున్నప్పుడు లోకంలో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, రోగాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, రకరకాల సమస్యలు గుండా వెళ్లాల్సి ఉంటుంది. అయితే గమనించాలి, గుర్తించాలి, ఆలోచన చేయాలి. కొద్ది కాలమే ఉంటాయండి ఈ శ్రమలు, కొద్ది కాలమే ఉంటాయండి ఈ కష్టాలు, కొద్ది కాలమే ఉంటాయండి ఈ బాధలు. వాటి తర్వాత శ్రేష్టమైన సమాధానాన్ని, శ్రేష్టమైన సంతోషాన్ని, శ్రేష్టమైన ఆనందాన్ని, శ్రేష్టమైన దీవెనలను, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. కాబట్టి పొందబోయే ఆశీర్వాదాన్ని దృష్టిలో పెట్టుకొని పొందుతున్న శ్రమల విషయమై మనం ధైర్యంగా జీవిద్దాం, భయపడకుండా నిరీక్షణతో జీవిద్దాం. రేపటి దినాన శ్రేష్టమైన సహాయాన్ని, శ్రేష్టమైన విడుదలను దేవుని ద్వారా పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.